మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ వరల్డ్. ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు ఎస్ఎస్బి కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ 2020 గురించిన అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం. కిందటిసారి ఆ పోస్టులు రిలీజ్ అయింది మాత్రం 11th 8th 2020 రోజు ఈ పోస్టులు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. ఇందులో 1522 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మళ్ళీ అదే పోస్టులను మళ్ళీ అప్లై చేసుకునే వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్టెండ్ చేసిన డేట్ ఎప్పటి నుంచి అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే 21th November 2020 రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి అయితే 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ అప్లికేషన్ ఫీ అనేది కూడా లేదు. అండ్ మనం ఇక్కడ గమనించాలి, ఈ ఆన్లైన్ పేమెంట్ మోడ్ అనేది మన ఆన్లైన్గా మనం చెల్లించాల్సి ఉంటుంది. త్రూ నెట్ బ్యాంకింగ్ కానీ, లేదంటే డెబిట్ కార్డ్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ కానీ, చలానా విధంగా కానీ, ఇది ఏ విధంగానైనా కూడా మనం ఈ అప్లికేషన్ ఫీ అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి మనకు 28th 7 2020 రోజు అయితే మనకి ఇది ఈ పోస్టులకు అయితే రిలీజ్ చేస్తాము అని అయితే అప్పుడైతే మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫస్ట్ అయితే 29th 8th 2020 రోజు అయితే మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే 27 9th 2020 రోజు అయితే అది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. మరి అది ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయ్యింది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 20 December 2020 వరకు అయితే ఈ ఏదైతే 27/9/2020 వరకు ఉన్న ఈ డేట్ అనేది 20 December 2020 వరకు అయితే ఎక్స్టెండ్ కావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫర్ రిమోట్ ఏరియాస్, అంటే ఇప్పుడు మనకు ఏదైతే సిక్కిం, అస్సాం, మిజోరాం ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి ప్లేసెస్కి అయితే కిందటిసారి 4th 10th 2020 వరకు అయితే ఉన్నది. దాన్ని ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేసారు వాళ్ళంటే 27th December 2020 వరకు అయితే దీన్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఎవరైతే ఇంత ముందుకు మిస్ అయి ఉంటారో, ఎవరైతే కానిస్టేబుల్కి ఎస్ఎస్బి కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేసుకొని మిస్ అయి ఉంటారో అట్లాంటి అభ్యర్థులకి ఇది మంచి సువర్ణ అవకాశం. ఒకసారి కనుక మనం ఏజ్ లిమిట్ కనుక పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ చూద్దాం అసలు ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయనేది. ఇక్కడ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్గా ఒకసారి ఇక్కడ వేకెన్సీలో ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్ ఫర్ మెన్కి 574 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్యులేషన్, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేసి కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చేసి మెట్రిక్యులేషన్, అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ అయితే దీనికి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ వచ్చేసి కానిస్టేబుల్ వెటర్నరీకి వచ్చేసి 161 పోస్టులు అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, టోటల్ పోస్టులు. దానికి వచ్చేసి మెట్రిక్యులేషన్ అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా వాళ్ళు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి కానిస్టేబుల్ ఆయా ఫీమేల్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి, దానికి మెట్రిక్యులేషన్, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వాళ్ళు పాస్ కావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి కానిస్టేబుల్ కార్పెంటర్ వచ్చేసి దీనికి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ డిప్లొమా, రిలివెంట్ ట్రేడ్ అంటే దానికి సంబంధించిన ఏదైతే ట్రేడ్లో మనకి ఏదైనా సర్టిఫికేట్ కానీ, డిప్లొమా కోర్సెస్ కానీ, ఐటీఐ కానీ చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అదే కార్పెంటర్ కానీ మిగతా ఇప్పుడు ఏవైతే చెప్తున్నా పోస్టులు అన్నింటికి మెట్రికులేషన్ లేదైతే తదితర ఐఐటి డిప్లొమా కోర్సెస్ అయితే సరిపోతుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కార్పెంటర్ ఉంది, తర్వాత కానిస్టేబుల్ ప్లంబర్ ఉంది, తర్వాత కానిస్టేబుల్ పెయింటర్. ఇక్కడ మనకు కానిస్టేబుల్ ప్లంబర్కి వచ్చేసి 1 పోస్టు, కానిస్టేబుల్ పెయింటర్కి వచ్చేసి 12 పోస్టులు, కానిస్టేబుల్ టైలర్కి వచ్చేసి 20 పోస్టులు, కానిస్టేబుల్ కోబ్లర్ వచ్చేసి 20 పోస్టులు, కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసి 9 పోస్టులు, కానిస్టేబుల్ కుక్ మెయిల్ వచ్చేసి 232 పోస్టులు ఇందులో ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ కుక్ ఫీమేల్కి వచ్చేసి 26 పోస్టులు, కానిస్టేబుల్ వాష్మెన్ వచ్చేసి ఇక్కడ 92 పోస్టులు, కానిస్టేబుల్ వాషర్మ్యాన్ ఫీమేల్ వచ్చేసి 28 పోస్టులు, కానిస్టేబుల్ బార్బర్ మెయిల్ వచ్చేసి 75 పోస్టులు, కానిస్టేబుల్ బార్బర్ ఫీమేల్ వచ్చేసి 12 పోస్టులు, కానిస్టేబుల్ సేఫ్ వాళ్ళ మేల్ వచ్చేసి 89 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్ సేఫీ వాళ్ళ ఫీమేల్ వచ్చేసి 28 పోస్టులు, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ మేల్ వచ్చేసి 101 పోస్టులు, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ ఫీమేల్ వచ్చేసి 12 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్
వెయిటర్ మేల్ వచ్చేసి ఒక పోస్టు ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనకి ఈ పోస్టులకు కనుక పరిశీలించినట్లయితే ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటని ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇంతకుముందు చెప్పిన దాంట్లో సీరియల్ 1 అంటే మనకి ఏదైతే ఉన్న చూసారు కానిస్టేబుల్ డ్రైవర్ అనేది, దానికి మనకి ఏజ్ లిమిట్ అయితే 21 నుండి 27 ఇయర్స్ మధ్య వాళ్ళు ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 2 ఏజ్ లిమిట్ నుండి సీరియల్ నెంబర్ 6 అంటే ఇక్కడ మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ ల్యాబొరేటరీ కానీ, వెటర్నరీ కానీ, ఆయా కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, ఈ పోస్టులకు అయితే వాళ్ళకి ఏజ్ లిమిట్ అయితే మనకి 18 to 25 ఇయర్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు సీరియల్ నెంబర్ 7 to 16 వరకు పెయింటర్ కానీ, టైలర్ కానీ, తర్వాత ఈ మేల్ కుక్ కానీ, ఇవి 18th వరకు ఉన్న ఈ పోస్టులకైతే వాళ్ళు ఎంత మెన్షన్ చేయడం జరిగిందంటే 16 వరకు 18 to 23 ఇయర్స్ అయితే ఈ మిగిలిన పోస్టులకైతే వాళ్ళు ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనకు ఇక్కడ ఎవరైతే ఈ మనకు ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళకు ఉండే ఫిజికల్ టెస్ట్ అంటే పీఈటీ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్కి వాళ్ళకి ఏమేమి ఉంటుందని ఒకసారి పరిశీలించినట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్, తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీంట్లో ఉన్న ఈ పోస్టులకు అన్నిట్లకి మేల్ అయితే 4.8 కిలోమీటర్స్ రేసు వాళ్ళు 24 నిమిషాలలో వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2.4 కిలోమీటర్స్ రేస్ అయితే ఫీమేల్స్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 18 నిమిషాల్లో వాళ్ళు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది అయితే ఇప్పటికైతే ఈ ఎస్ఎస్బి నుంచి ఇప్పుడు మనకి ఎక్స్టెండ్ అయిన డేట్స్ వివరాలు ఇవి. సో ఒకసారి మన అఫీషియల్ పేజ్కి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు మనకు రిలీజ్ చేసిన పోస్ట్ అయితే. ఇంతకుముందుకైతే మనం వేకెన్సీలు అయితే చూసినాం, ఏమంటారు దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి. అదేవిధంగా క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ డ్రైవర్కి వచ్చేసి మేల్కి వచ్చేసి 148 అన్రిజర్వ్, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 36, ఓబీసీ క్యాండిడేట్స్కి 114, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి 245 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి అయితే 31 పోస్టులు, టోటల్ పోస్టులు వచ్చేసి 574 పోస్టులు డ్రైవర్కి ఉన్నాయి. తర్వాత ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి అన్రిజర్వ్కి అయితే 5, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి లేవు, తర్వాత ఓబీసీ వాళ్ళకైతే 11, తర్వాత ఎస్సీ వాళ్ళకైతే 5 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి లేవు. తర్వాత టోటల్ పోస్టులు వచ్చేసి 21 పోస్టులు. తర్వాత వెటర్నరీకి వచ్చేసి 67, ఇక్కడ వెటర్నరీకి వచ్చేసి 67 పోస్టులు అన్రిజర్వ్, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 15, తర్వాత ఓబీసీ వాళ్ళకి 42, ఎస్సీ వాళ్ళకి 19, ఎస్టీ వాళ్ళకి 18 పోస్టులు, టోటల్గా వచ్చేసి 161 పోస్టులు అయితే వీళ్ళకి ఉండడం జరిగింది. అదేవిధంగా ఆయాకు వచ్చేసి 2 పోస్టులు అన్రిజర్వ్, తర్వాత ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్, టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. తర్వాత కార్పెంటర్కి వచ్చేసి అన్రిజర్వ్లో 1 పోస్ట్ ఉంది, తర్వాత ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 3 పోస్టులు. తర్వాత మనకు ప్లంబర్కి వచ్చేసి ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్గా ఉంది 1 పోస్ట్ ఉంది. అది తర్వాత పెయింటర్కి వచ్చేసి అన్రిజర్వ్లో 5 పోస్టులు ఉన్నాయి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతేనేమి 1 పోస్ట్ ఉంది, తర్వాత ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, టోటల్గా 12 పోస్టులు ఉన్నాయి. తర్వాత టైలర్ వాళ్ళకి 11 పోస్టులు అన్రిజర్వ్డ్, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు, తర్వాత ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకు 5 పోస్టులు, టోటల్గా 20 పోస్టులు. తర్వాత కోబ్లర్ వాళ్ళకి కోబ్లర్ అన్రిజర్వ్కి అయితే 16 ఉన్నాయి, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 12 ఉన్నాయి, తర్వాత ఓబీసీ వాళ్ళకైతే 2 ఉన్నాయి, తర్వాత టోటల్గా 20 పోస్టులు. తర్వాత గార్డెనర్కి అయితే అన్రిజర్వ్కి అయితే 8 పోస్టులు, తర్వాత ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉంది, టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. తర్వాత కుక్కి వచ్చేసి మేల్కి వచ్చేసి 123 అయితే అన్రిజర్వ్ కేటగిరీకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 23, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 40 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైతే 25 పోస్టులు, ఎస్టీ వాళ్ళకైతే 21 పోస్టులు, టోటల్గా 232 పోస్టులు ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ కుక్కు ఫీమేల్ వచ్చేసి 12 పోస్టులు అన్రిజర్వ్డ్, తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 2, తర్వాత ఓబీసీ వాళ్ళకి 6, తర్వాత ఎస్సీ వాళ్ళకు 4, తర్వాత ఎస్టీ వాళ్ళకి 2, టోటల్గా 26 పోస్టులు ఉన్నాయి. తర్వాత వాషర్మెన్ మేల్కి వచ్చేసి 27 అన్రిజర్వ్డ్, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 24, తర్వాత ఎస్సీ వాళ్ళకి 8, తర్వాత ఎస్టీ వాళ్ళకైతే 26, టోటల్గా 92 పోస్టులు అయితే ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ వాషర్మెన్ ఫీమేల్కి అయితే 14 పోస్టులు అన్రిజర్వ్ కేటగిరీకి, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 1, తర్వాత ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 3, తర్వాత ఎస్టీ వాళ్ళకైతే 3, టోటల్గా 28 పోస్టులు. అదేవిధంగా బార్బర్ మేల్ వచ్చేసి 28 పోస్టులు అన్రిజర్వ్, తర్వాత 5 పోస్టులు వచ్చేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్, తర్వాత ఓబీసీ వాళ్ళకైతే 8 పోస్టులు, తర్వాత ఎస్సీ వాళ్ళకు 8 పోస్టులు, 26 అయితే ఎస్టీ వాళ్ళకి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి 75 పోస్టులు. తర్వాత
మేల్కు బార్బర్కి వచ్చేసింది. తర్వాత బార్బర్ ఫీమేల్కి వచ్చేసి 3 పోస్టులు అన్రిజర్వ్డ్, తర్వాత 5 పోస్టులు వచ్చేసి ఓబీసీకి ఇచ్చారు. తర్వాత ఎస్సీ వాళ్ళకైతేనేమి 4 పోస్టులు ఇచ్చారు. టోటల్ 12 పోస్టులు అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సైఫీ వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు 35 పోస్టులు అన్రిజర్వ్డ్, తర్వాత 8 పోస్టులు అయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 31, తర్వాత ఎస్సీ వాళ్ళకైతే 9 పోస్టులు, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే 6 పోస్టులు ఉన్నాయి. అదే ఫీమేల్స్ వచ్చేసి మనం పరిశీలించినట్లయితే 12 పోస్టులు అయితే అన్రిజర్వ్డ్, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, తర్వాత ఓబీసీ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎస్సీ వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎస్టీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. టోటల్గా 28 పోస్టులు ఉన్నాయి. ఒకవేళ కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ మేల్కి వచ్చేసి 44 పోస్టులు అన్రిజర్వ్, తర్వాత 10 పోస్టులు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి, 27 పోస్టులు ఓబీసీ వాళ్ళకి, తర్వాత ఎస్సీ వాళ్ళకైతేనేమి 14 పోస్టులు, ఎస్టీ వాళ్ళకైతే 6 పోస్టులు, టోటల్గా 101 పోస్టులు. తర్వాత వాటర్ క్యారియర్కి ఫీమేల్ వచ్చేసి 5 పోస్టులు అన్రిజర్వ్, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్టు, తర్వాత ఓబీసీ వాళ్ళకి 3, తర్వాత ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉంది. తర్వాత వెయిటర్కి మేల్కి వచ్చేసి 1 పోస్టు ఎస్టీ రిజర్వేషన్లో ఉంది. టోటల్గా మనకు పరిశీలించినట్లయితే 1522 పోస్టులు అయితే మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం పే స్కేల్ కనుక పరిశీలించినట్లయితే లెవెల్ 3 పే అయితే వీళ్ళకి పే చేయడం జరుగుతుంది. 21,700 నుండి 69,100 వరకు అయితే వీళ్ళకి బేసిక్ పే స్కేల్ అయితే ఉంటుంది. తర్వాత అదర్ అలవెన్సెస్ అయితే వీళ్ళకి ఉంటాయి. అందులో వాళ్ళకి రేషన్ కానీ, మనీ కానీ, అలవెన్సెస్, వాషింగ్, ఇలాంటి అలవెన్సెస్ అయితే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే అలవెన్సెస్ వాళ్ళకు అదనంగా ఉండడం జరుగుతుంది. ఒకసారి మన ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి పరిశీలించినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years ఆఫ్టర్ వాళ్ళకి సర్వీస్ అయిపోయిన తర్వాత 3 years వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విత్ 3 years ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకైతే ఏమంటారు జనరల్ కేటగిరీలో అప్ టు 40 years వరకు ఉంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 43 years ఉంది. అదేవిధంగా మనకి 45 years అయితేనేమి షెడ్యూల్ కాస్ట్, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే వాళ్ళకు మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆర్డినరీలీ బీన్ డొమిసియేటెడ్ ఇన్ ది యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా లడాఖ్లో ఉన్న వాళ్ళకైతే డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ది ఫ్రమ్ 1 January 1980 to 31 December 1980 వరకు అన్రిజర్వ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 3+5 అదే టోటల్గా 8 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5+5 10 years ఇవ్వడం జరిగింది. తర్వాత చివరిగా వచ్చేసి ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళ ఎవరైతే డ్యూటీలో చనిపోతారో వాళ్ళ పిల్లలకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదే అన్రిజర్వ్ కేటగిరీ. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3+5 8 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5+5 10 years అయితే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఫిజికల్ స్టాండర్డ్లో పాస్ అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్కి అపియర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్కి వచ్చేసి 2 hours అయితే మనకు డ్యూరేషన్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. 100 questions ఉంటాయి, 100 marks అయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి వచ్చేసి క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయంటే జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ, వీటి నుంచి అయితే మనలో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ది పోస్ట్స్ ఆర్ ఇక్కడ మనకి 50% జనరల్, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 50% మార్క్స్ అయితే వాళ్ళు గెయిన్ చేయాలి. అదేవిధంగా 45% అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 45% అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తర్వాత వాళ్ళు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళకైతే తర్వాత వాళ్ళు పోస్టులు అయితే రిలీజ్ చేస్తారని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనమైతే ఎస్ఎస్బి నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరొకసారి మరో రోజు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడానికి ప్రయత్నిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లా యాక్టివేట్ చేసుకున్నప్పుడే మీకు నేను ఎలాంటి వీడియో చేసినా మీకు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఆల్.